ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. టీడీపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గంలో విజయం సాధించాలని వెంకటగిరి మండలంలోని పోరావులు పంచాయతీలో ఎంపీపీ తనుజా శివారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ విజయానికి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీపీ తనుజా శివారెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంకు అనూహ్య స్పందన ప్రజల నుంచి కలిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్నబాబు సతీమణి విద్యాలత, మాజీ ఎంపీపీ నక్కల మునమ్మ, వైస్ ఎంపీపీ భూపతి సుధాకర్, సీనియర్ నాయకులు రామచంద్రయ్య, తమ్మిరెడ్డి శివారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు నక్కల గురుప్రసాద్, నాయకులు బాలకృష్ణయ్య, వీరాస్వామి తదితరులు ఉన్నారు. వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు లెక్కన చొప్పున ఇస్తున్నాడు ఆయన. ఓకేనా? మీకు ఏవైనా కావాలన్నా కూడా ధైర్యంగా వచ్చి మండల ఆఫీస్లోనో అడిగారనుకో తప్పకుండా చేస్తారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఓకేనా? అందరూ రేపు 10వ తారీఖు ఎవరైనా ఉంటే ఫస్ట్ నెంబర్ సైకిల్ గుర్తు, దానికి ఖచ్చితంగా నొక్కాలి మీరు. 4వ నెంబర్ వచ్చి కమలం గుర్తు, ఎంపీకి. ఓకేనా? ఎంపీకి 4వ నెంబరు. ఫస్ట్ నెంబర్ వచ్చి సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటు వేసి ఈసారి బాబు నాయకత్వాన్ని రాష్ట్రం అంతా చూడాలని పెట్టుకొని ఉందా. ఈ రోజు కూడా మీకు ఈ మధ్యలో నా గ్యాస్ అయిపోయి 8-9 సంవత్సరాలు అవుతుంది. ఎవరిని పట్టుకున్న వాళ్ళని చెప్పుకుంటే నీకు వయసు ఎంత ఉన్నదంటే 41 సంవత్సరం. చెప్పన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. మీరు ఎలాగా ఉన్నారో ఇప్పుడు ఈరోజు ఎలాగా చేసుకొచ్చినామో అందరికీ తెలుసు. ఆ రోజు 2014లో మేము గెలిచినప్పుడు మీకు 15లో వర్షం తుఫాన్ వచ్చింది, మంచి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ రోజు మీకు ఇళ్లలో ఎంతలో నీరు ఉండేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి మేము చెప్పనలేదు కదా, ఆ రోజు మీకు నీళ్ళకి పోవటానికి కూడా 2 రోజులు మీరు పోలేకపోతున్నారు. రోడ్లు లేకపోతే 40-50 లక్షలు పెట్టి రోడ్డు వేయించినాం. మీకు ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తూ ఉన్నాయి. అందరికీ 1-2 ఇల్లు తప్పితే కాగితాలు సరిగ్గా లేక నిలిచిపోయి 15 ఇల్లు కట్టించినాము. వకీల్లో వాళ్ళు కట్టుకున్నారు, సొంతం కట్టుకున్నారు. 15 ఇల్లు కట్టించాం. మా ఇల్లు కన్నా మీ ఇల్లే బాగా కట్టించినాం. కట్టించినా లేదా చెప్పండి. కాబట్టి ఈరోజు ఆ రోజు 2019లో మన దురదృష్టం చూద్దామని పే చేసినారు. మీరు వేసినారో లేదు తెలియదు కానీ అందరూ వేసేసినారు, రాష్ట్రం అంతా వేసినారు, ఇక్కడే కాదు. ఈరోజు మళ్ళీ మన గవర్నమెంట్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. మన ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారు గెలిస్తేనే వెంకటగిరి నియోజకవర్గం బాగుపడేదానికి అవకాశం ఉన్నది. మీకు పథకాల గురించి మేడం గారు చెప్తారు, నేను కూడా కొన్ని చెప్తాను నాకు తెలిసినంత వరకు. శివారెడ్డి గారు కూడా వచ్చినారు. మీకు మేము ఎత్తున ఉండేటప్పుడు మీకు అందరికీ తెలుసు కదా, రావణాసురుడు మాత్రమే ఉంటాం మేము. కృష్ణుడు అర్జునుడు లాగా ఉంటాం. ఒకడు ఒక ఐడియా ఇస్తే ఇంకొక ఐడియా మాకిద్దరికి ఒకే బంధం అన్నమాట. ఆయన ఒక పార్టీ ఉన్నా, మేము ఒక పార్టీ ఉన్నా. అప్పుడు కూడా అట్లా ఉన్నాం, ఇప్పుడు కూడా ఇంకా బాగుంటాం. మీకు తెలుసు, మేము చెప్పాలి దాని గురించి. కాబట్టి మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి అందరూ ఒక తాటి మీద ఉండండి. అందరూ గుర్తు కోటేయండి. మన ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారిని గెలిపించండి. మన తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన పథకాలన్నీ కాలనీ అభివృద్ధి బాగా జరుగుతాయి. మీకు ఒక 2 బాక్సులు ఇస్తారు. ఒక బాక్స్లో 1వ నెంబర్లో సైకిల్ గుర్తుంటుంది, దానికి వేయాలి. 2వ బాక్స్లో 4వ నెంబర్లో కమలం గుర్తుంటుంది, అది వేయాలి. మీకు వృద్ధాప్య పెన్షన్లు 4,000 పెంచారు. ఈ 3 నెలలకి కలిపి కూడా 7,000 రూపాయలు మొదటి నెలలో ఇస్తారు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి మీకు ఈ 3 నెలలకి 3,000, అప్పుడు 4,000 కలిపి 7,000 ఇస్తారు. ఆ తర్వాత ప్రతి నెల 4,000 మీకు ఇంకేదైనా బరువు వాటిలో ఏమైనా పెట్టుకుంటే దానికి లోన్లు ఇస్తారు. ఇంకా పిల్లలు ఉంటే చదువులకి ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు. ఎంతమంది ఉన్నా అంటాము. ఇంకా చాలా ఇంకా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర అభివృద్ధి, మన గ్రామాభివృద్ధి, మీ కాలనీ అభివృద్ధి అన్ని జరుగుతుంది. ఇవన్నీ గమనించి సైకిల్ గుర్తుకే ఓటేసి ఎమ్మెల్యే గారిని గెలిపించారు.
అందరూ కలిసి వచ్చిన నాయకులందరికీ నమస్కారం, పేరు పేరున అందరికీ. మీ కాలనీ వాసులందరికీ కూడా నమస్కారం. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరూ మీకు అన్ని పథకాలు చెప్పారు, వివరించారు. మీకు ప్రతిరోజు కనిపించి అన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మనకి ఎవరు బాగు చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఈ కాలంలో ఈ 5 ఏళ్లలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అది గుర్తుపెట్టుకొని అంతకు ముందర మనం ఎంత హ్యాపీగా సంతోషంగా ఉన్నామో దాన్ని గుర్తించి మనం సైకిల్ గుర్తుపెట్టి చంద్రబాబు నాయుడు గారు అనిపించుకుంటే చెప్పిన పథకాలన్నీ వస్తాయి. పెన్షన్ బస్సులు వికలాంగులు అన్నీ మనకు ఉపయోగపడేలాగా ఈ కాలనీ అంతా డెవలప్ అయ్యేలాగా మంచి పథకాలు వస్తాయి. అందుకని మన కురుగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలిస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనకు అన్నీ జరిగిపోతాయి. సో ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని అందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేయండి అని నా మనకి. అదే ఈసారి పెడతారు, 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తారు. మీకు 50 రాసి మీకు పెన్షన్ వస్తుంది. మీకు లోన్ ఇప్పుడు లోన్ కూడా ఇస్తారు. లోన్ ఏర్పాటు చేస్తాం. బాతులో లేకపోతే గొర్రెలో కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఈసారి సార్ చెక్కపని చేసుకుని దాంతోనే డబ్బాలు ఏడుకుంటాం, దాని మీదనే పట్టబట్టుకుంటున్నాను. అదే ఈసారి లోన్ ఇస్తారు, మీరు ఈ కూడా పెట్టుకోండి. అదిగో ప్రధానం కూడా చెప్పిన, ఆయన కూడా చెప్పిన ఇబ్బందులు ఏమి ఉండవు. ఈసారి అన్నవాళ్ళు ఉంటారు కదా, ఈసారి అన్నవాళ్ళు మీతో మాట్లాడి ఇస్తారు, మీకు లోన్ కూడా ఇప్పిస్తారు. మీరు గొర్రెలు అవి పెట్టుకొని చేసుకోవచ్చు. సైకిల్ గుర్తుకు అయ్యండి మర్చిపోకుండా. నేను ఏదైతే సైకిల్